రేవంత్ రెడ్డి ఏమో పినరాయి విజయన్ బీజేపీ ఒకటే, సిపిఐ సిపిఎం బీజేపీ అంతా కలిసే పనిచేస్తూ ఉన్నారని రేవంత్ రెడ్డి చెప్తాడు. లేదు లేదు కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటని చెప్పి పినరాయి చెప్తున్నటువంటి మాట, అంటే కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నటువంటి మాట. కేరళ ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం పినరాయి విజయన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రేవంత్ రెడ్డి కేరళ రాష్ట్రం గురించి ఇటీవల చేసిన అవమానకరమైన వ్యాఖ్యలు పూర్తిగా నిరాధారకరమైనవని చెప్పి ఆయన చెప్పిండు. తన సొంత రాష్ట్రంలో పేదల ఇండ్లపై బుల్డోజర్లు నడిపే వ్యక్తి కేరళంకు సామాజిక ప్రగతి గురించి నీతులు చెప్పడానికి ప్రయత్నించడం విడ్డూరమని ఆయన హవాకైందట. విడ్డూరం ఇది ఎక్కడ కథ అని చెప్పి ఆయన పరిశాన్ అయినట కేరళ ముఖ్యమంత్రి. రేవంత్ రెడ్డికి విజయన్ సూటి ప్రశ్నలు ఆయన ఓపెన్గా చెప్తున్నాడు. కేరళ ముఖ్యమంత్రి చెప్తున్నాడు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చాలా క్లియర్గా చెప్తున్నాడు. మీ తెలంగాణ రాష్ట్రంలో నువ్వే ఇల్లులు కూల్చేస్తున్నావు, బుల్డోజర్లను తీసుకొచ్చి పేదల ఇండ్లు మొత్తం కథం చేసి పేదలను రోడ్డు మీద తీసుకొస్తున్నావు. నీ రాష్ట్రం నువ్వు చక్కగా చూసుకో, మా దగ్గరకు వచ్చి నీతులు చెప్పడం కాదు. నువ్వు పెన్షన్లు జీతాలు చక్కగా ఇయ్యి, ఆ తర్వాత మమ్మల్ని వచ్చి విమర్శన చెయ్యి. మేము అన్ని చక్కగానే చేస్తున్నావు. నువ్వు మా దగ్గరకు వచ్చి నీతులు మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు. నువ్వు మా దగ్గరకు వచ్చి సలహాలు సూచనలు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. నీ సలహాలు సూచనలు తీసుకునేటటువంటి స్థాయిలో మేము లేము, మాకేం చేయాలో తెలుసు, నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదని చెప్పి కేరళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట. ఇక రేవంత్ అన్నకి ఏం చేయాలన్నా కూడా అర్థమవుతుంది ఇవన్నీ విన్న తర్వాత. ఆయనతో రేవంత్ అన్న కేరళ నుండి తెలంగాణకు వచ్చేసిండు. ఇక 2 రోజులు బాగానే పర్యటన చేసిండు, గట్టిగానే ప్రచారం చేసిండు. ఆయనతో వర్కౌట్ అయ్యేటట్టు లేదు. కేరళలో ఉన్నటువంటి జనాలే రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నారు. కేరళలో పబ్లిక్ చెప్తున్నారట, సార్ మీ తెలంగాణలో చాలామంది పేదవాళ్ళు ఏడుస్తున్నారు, మీ తెలంగాణలో చాలామంది పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, మీ తెలంగాణలో చాలామంది పేదవాళ్ళు కన్నీళ్ళు పెట్టుకుంటున్నారు, మీ తెలంగాణను మీరు చక్కగా చూసుకొని పోయి తర్వాత మా దగ్గరికి రండి అని చెప్పి కేరళలో ఉన్నటువంటి పబ్లిక్ కూడా చెప్తున్నారు. అందుకే రేవంత్ అన్న వీడియోలో ఏమంటున్నాడు, వీడియోలో మాట్లాడుతూ వీడియోలో కేరళ పబ్లిక్ కూడా నన్ను ప్రశ్నిస్తున్నారు, నన్ను అనుమానపడుతున్నారు, మీకు అంత డౌట్ ఉంటే నేను విమానం పెడితే తెలంగాణకు వచ్చి తెలంగాణ ప్రజలతో మాట్లాడండి, మేము ఎన్ని కార్యక్రమాలు చేసినాం ఎన్ని పనులు చేసినామో వాళ్ళు చెప్తారు. రేవంత్ అన్న చెప్తున్నాడు. అసలు ఏం చేసిరన్న మీరు, నాకు అర్థం కాదు.